భాగవతం దశమ స్కందం పూర్వభాగం ఉలుకుల బంధనం. ఉలుకుల బంధనం ఒక అద్భుతమైన శ్రీకృష్ణ లీల. భాగవతం మొత్తం మీద తలమానికమైన లీల ఇదే. చాలామంది ఈ లీలను చెప్పమని అడిగి తమ ఇళ్లల్లో చెప్పించుకొని విని పొంగిపోతూ ఉంటారు. ఒకనాడు యశోదమ్మ సంతోషంగా పెరుగు చిలుకుతున్నది. భగవానుడు జన్మించిన తర్వాత నందరాజ్యంలోని వారందరూ అధిక ఐశ్వర్యవంతులయ్యారు. గుల్ల స్త్రీలు స్నానం చేసి శుభ్రమైన వస్త్రములు ధరించి భగవన్నామం చెప్పుతూ చల్ల చిలికేవారు. యశోద పెరుగు చిలుకుతూ ఒక పక్క నోటి వెంట భగవన్నామం పలుకుతుంది, భగవత్కథలు పలుకుతుంది, మనసులో కృష్ణయ్యను తలుచుకుంటుంది. ఆ సమయమునకు అక్కడికి బాలకృష్ణుడు వచ్చి, అమ్మా, నాకు బాగా ఆకలి వేస్తుంది, నాకు తొందరగా పాలు ఇవ్వు అన్నాడు. ఆమె పిల్లవాడు ఏమి చేస్తాడో చూద్దామని పెరుగు చిలకడం ఆపకుండా ఇంకా చిలుకుతూనే ఉంది. అప్పుడు కృష్ణుడు, నువ్వు పాలు చిలకడం ఆపి నాకు పాలు ఇస్తావా ఇవ్వవా అని కవ్వం పట్టుకున్నాడు. కవ్వం తిరిగితే పిల్లవాని చెయ్యి నొప్పి పెడుతుందేమోనని తల్లి అనుకుని చల్ల చేయడం ఆపేసింది. కొడుకు కోసం పాలు తీసుకుని వచ్చి ఒడిలో కూర్చోబెట్టుకుని తాపిస్తుంది. పాలు తాగుతున్నాడు. దూరంలో పొయ్యి మీద పాలు మరుగుతున్నాయి. అవి పొంగి పైకి రావడం ఆవిడ చూసింది. పాలు పొయ్యిలో పడిపోతాయేమోనని పక్కన ఒక పీట వేసి దాని మీద పిల్లవాడికి కూర్చోబెట్టి పొయ్యి దగ్గరికి వెళ్ళింది. పొయ్యి మీద ఉన్న పాలకుండను జాగ్రత్తగా దింపి చుట్ట కుదురు మీద పెట్టింది. ఈ విధంగా పాలు తాగుతున్న వాడిని పక్కన పెట్టేసి మరుగుతున్న పాలకుండను దింపడానికి వెళ్ళిపోయింది. తల్లి తనను ఎందుకు దింపివేసినది అని చూశాడు. అంతే, కృష్ణుడికి కోపం వచ్చేసింది. అప్పుడు అక్కడ ఉన్న ఒక రాయి తీసి కుండకి వేసి కొట్టాడు. కుండ పగిలిపోయింది. అందులోంచి వెన్న ముద్దలు తేలి పైకి వస్తున్న పెరుగు ఒలికిపోయి పల్లం వైపు ప్రవహిస్తుంది. దీనిని తల్లి చూస్తే కోప్పడుతుందని కింద పడిన వెన్నను నోట్లో పెట్టుకుని గబగబా మింగేస్తూ తనకి పాలు ఇవ్వలేదని మధ్య మధ్యలో దొంగేడుపు ఏడుస్తున్నాడు. అమ్మ ఇంకా తనని చూడలేదు. ఆవిడ పాలకుండను పొయ్యి మీద నుంచి దించే ప్రయత్నంలో ఉండిపోయింది. ఆవిడ వచ్చి చూస్తే కోప్పడుతుందని 2 చేతులతో 2 వెన్న ముద్దలను పట్టుకొని గబగబా ఇంట్లో నుంచి బయటకు వచ్చి పక్కింట్లోకి వెళ్ళిపోయాడు. ఆ ఇంట్లో దంచడానికి పనికిరాని కొయ్య రోలు ఒకటి ఉంది. ఆ రోలును తిరగేసి దాని మీద ఎక్కి నిలబడ్డాడు. అమ్మ వస్తుందేమోనని తిరిగి చూస్తూ ఆకలి వేస్తుంది అని మధ్య మధ్యలో దొంగేడుపు రాగాలు తీస్తున్నాడు. అలా చూస్తూ అక్కడ చెట్ల మీద ఉన్న కోతులను పిలిచాడు. ఆ పిల్ల కోతులన్నీ వచ్చి గోడెక్కి కూర్చున్నాయి. వాటన్నిటికీ ఇంట్లోని వెన్న తెచ్చి పెడుతున్నాడు. అవి చక్కగా వెన్నను తింటున్నాయి. మధ్యలో వెనక్కి తిరిగి చూస్తూ దొంగ ఏడుస్తున్నాడు. ఆవిడ పాలకుండను దింపి వెనక్కి తిరిగి వచ్చి కృష్ణుని కోసం చూసింది. ఇంకెక్కడి కృష్ణుడు? కుండ పగిలిపోయింది. ప్రవహిస్తున్న మజ్జిగ, వెన్న వీటన్నిటినీ చూసింది. గోపికలు చెప్పింది యథార్థమే, వీడు చాలా అల్లరి చేస్తున్నాడనమాట అని అనుకుంది. ఇప్పుడు కృష్ణుడు ఎక్కడ ఉన్నాడో చూడాలి. ఒక రాతిని తిరగేసి దాని మీద కూర్చొని కోతులకు వెన్న పెట్టేస్తున్న కృష్ణుడిని చూసింది. అప్పుడు ఆవిడ వీడి అల్లరి ఎక్కువైపోయింది, ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి వీడిని ఈ వాళ్ళ కట్టి కొట్టేస్తాను అనుకుంది. గోపకాంతులు అందరూ యశోద ఏమి చేస్తుందా అని పరిశీలిస్తున్నారు. అప్పుడు యశోద, ఈ వేళ నిన్ను పట్టుకుంటాను, కట్టేస్తాను అంది. అనగానే కోతులకు పెడుతున్న వెన్న వదిలేసి ఆ రోలు మీద నుంచి దూకేశాడు. కృష్ణుని పట్టుకుందామని ఆవిడ వెతుకుతూ దగ్గరకు వెళ్ళింది. ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళి స్తంభం చాటున నక్కేవాడు. అమ్మా, నేనింకా ఎప్పుడు దొంగతనం చెయ్యను, ఎవరింటికి వెళ్ళను, వెన్న తినను, నన్ను కొట్టకు అని కళ్ళు నులిమి వేసుకొని ఏడవడం మొదలుపెట్టాడు. అరిచెయ్యంతా కాటుక అయిపోయింది. బుగ్గలకు కాటుక అయిపోయింది. ఈ లీల జరుగుతుంటే 33 కోట్ల మంది దేవతలు పార్వతీ సహితుడై ఈశ్వరుడు బ్రహ్మగారు ముక్కున వేలేసుకొని చూస్తున్నారు. ఆయన ఆ రోజున అంత భయంను నటించాడు. అమ్మ ఎటు నుంచి వస్తుందోనని క్రీగంట చూస్తూ పరిగెడుతూనే ఉన్నాడు. ఆఖరికి దొరికిపోయాడు. కొడదామని చెయ్యెత్తింది. కానీ కళ్ళు నులుపుకుంటూ ఏడుస్తున్న చిన్ని కృష్ణుని
ముఖం చూసేసరికి కొట్టలేక నిన్ను కట్టేస్తానని మాత్రమే అనగలిగింది. యశోద ఎంత అదృష్టవంతురాలు! ఎవ్వరికీ దొరకని పరమాత్మ ఆమె చేతికి దొరికిపోయాడు. అప్పుడు ఆమె కృష్ణుణ్ణి కట్టేయడం కోసమని తాడు కోసం వెతుకుతుంది. అక్కడ కవ్వమునకు అంతకుముందు పెట్టి తిప్పిన తాళ్ళు ఉన్నాయి. వాటిని తీసి బొజ్జ చుట్టూ తిప్పుతుంది. తిప్పితే 2 అంగుళములు తక్కువ వస్తుంది. ఎన్ని తాళ్ళు ముడివేసి కడతామనుకున్నా ఎప్పుడూ 2 అంగుళములు తక్కువ వస్తుంది. శ్రీకౌగిట్లో జిక్కడు సనకాది యోగి చిట్టాంశమూలం. జిక్కడు శృతి లతి కావలి జిక్కే నతడు లీలాదల్లి చేతన్ రోలన్. అయినా లక్ష్మీదేవి అంతటిది కౌగలించుకుందామంటే ఆమె కోగులికి దొరకనివాడు. సనక సనందనాది మహర్షుల మనసులకు చిక్కనివాడు. వేద మంత్రములకు దొరకనివాడు. ఇప్పుడు అమ్మ చేతికి దొరికి రోటికి కట్టబడినాడు. చివరికి యశోదాదేవి కృష్ణుణ్ణి త్రాటితో రోటికి కట్టేసి నీతులు చెప్పడం ప్రారంభించింది. అప్పుడు నిజంగా కొడుతుందని భయపడిన వాడిలా అమాయకంగా చూస్తున్న స్వామికి ఒంటి మీద శ్రీవస్త్రం తప్ప మరొక మచ్చలేని స్వామికి పొట్ట భాగమంతా తాడుతో నలిగిపోయి గుర్తుపడిపోయింది. 2 అంగుళముల తాడు తక్కువ అవ్వడం అంటే ఏమిటి? భగవంతుని పూజ చేసేటప్పుడు మనము ఎందుకు పూజ చేస్తున్నామో మర్చిపోవాలి. నా స్వామికి ఇది చెయ్యకుండా నేను ఎలా ఉండగలను అనే భావన పెరగాలి. అప్పుడు మీరు చేసిన పూజకు కోరిక ఉండదు. ఒక ప్రయోజనమును ఆశించి చేస్తున్నాను, నేను ఈ పూజను చేస్తున్నాను అను ఈ 2 భావనలను మర్చిపోతారు. అది విచిత్రం. అప్పుడు పూజలో తదాత్మస్థితికి వెళ్ళిపోతారు. ఈ 2 భావనలను మరిచిపోవడమే తాడు 2 అంగుళములు తక్కువ అవుతున్నదనే విషయంను మరిచిపోవడం. అలా ఎలా తక్కువ అవుతున్నదని తెలియకపోవడం. ఇటువంటి తదాత్మ్యానికి ఈశ్వరుడు పొంగిపోతాడు. కేవలం భక్తి చేత పరమాత్మ వశుడు అవుతాడు. జ్ఞానులచే మోనులచే దాసులచే యోగ సంవిధానుల చేతంబూని నిబంధుడగుని శ్రీనాథుడు భక్తియుతులం చేతం బోలెన్. మౌనంగా ఉన్న వాళ్లకు, జ్ఞానులకు, దానం చేసేవాళ్లకు భగవంతుడు ఇలా లొంగుతాడని చెప్పలేము. కేవలం పరమ భక్తితో ఆయన వెంటపడి మీరు ఏ రకంగా పరమాత్మతో అనుబంధం పెట్టుకున్నా అది ఉద్ధరించి ఈశ్వరుణ్ణి కట్టి మీ దగ్గరకు తీసుకువచ్చి నిలబెట్టగలదు. అది కేవలం భక్తికే సాధ్యం. ఇక్కడ పరమాత్మ యశోదా భక్తికి లొంగి ఆమెకు పట్టుబడిపోయాడు.